సాధించాం 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 ఇంటర్మీడియట్ 2024 పరీక్షా ఫలితాల్లో శ్రీ సరస్వతి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఫస్ట్ ర్యాంకుల ప్రభంజనం. శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు 466 మార్కులతో 6 విద్యార్థులకు స్టేట్ ఫస్ట్ మార్కులు. జూనియర్ బైపీసీలో 440 మార్కులకు 435 మార్కులతో స్టేట్ ఫస్ట్ మార్కులు. సీనియర్ ఎంపీసీలో 1000 మార్కులకు 991 మార్కులతో స్టేట్ ఫస్ట్ మార్కులు. విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లా విద్యా సంస్థల్లో మరే విద్యా సంస్థకు లేనటువంటి స్టేట్ ఫస్ట్ మార్కులతో రారెవరు పోటీ, మాకు మేమే సాటి అని వరుసగా 3వ సంవత్సరం కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో శ్రీ సరస్వతి విజయ దుందుభి. శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు. చైర్మన్ ఏవి రమణారెడ్డి. కాంటాక్ట్ 91761 62696. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గంలో ఒకవైపు వేసవి ఎండలు తీవ్రమవుతుండగా మరోవైపు రాజకీయపు సెగలు రోజు రోజుకు పెరుగుతుండగా వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఇరు పార్టీలు ఎన్నికల ప్రచార కార్యక్రమాలని జోరుగా సాగిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి తన తల్లి అయిన బూచెపల్లి వెంకయ్యమ్మతో అలాగే భార్య అయిన బూచెపల్లి నందినితో వారధి నిర్మాణంలో ఉడతల వలె చిన్నారులైన బూచెపల్లి విద్యాధర్ రెడ్డి, తన్విక రెడ్డితో వీరందరితో కలిసి ఒక కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, అలాగే భర్త డాక్టర్ కడియాల లలిత సాగర్, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గోరంట్ల రవికుమార్, మాజీ ఇన్ఛార్జి పమ్మిడి రమేష్, బీజేపీ నాయకులు తిండి నారాయణ రెడ్డి, మాడపాకుల సీను, జనసేన ఇన్ఛార్జి గరికపాటి వెంకట్, మాజీ ఇన్ఛార్జి బొట్టుకు రమేష్, జనసేన నాయకుడు లాయర్ వరికుటి నాగరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి మద్దతుగా ప్రచారం సాగిస్తున్నారు. వీరందరికీ తోడుగా దర్శి వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాలరావు, వారి సోదరుడు మద్దిశెట్టి శ్రీధర్ నేరుగానే టీడీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచి తనతో ఉన్న అనుచరులతో టీడీపీని గెలిపించాలని తెలిపారు. మరో మాజీ మంత్రి బ్యాక్గ్రౌండ్ రాజకీయం నడిపిస్తూ తన అనుచరుల్ని టీడీపీలో చేరాలని కోరగా కొందరు టీడీపీ తీర్థం పుచ్చుకోవటంతో ఇది మాజీ మంత్రి టీడీపీకి మద్దతుగా ఇస్తున్నారనేందుకు సాక్ష్యం అయ్యిందనే ప్రచారం ఉంది. ఇదండి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి రాజకీయ బలం. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి ఒక్కడుగా తన భార్య బిడ్డలతో వృద్ధాప్యంలో ఉన్న తల్లితో కుటుంబమంతా కలిసి రాత్రింబవళ్లు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ కనిపిస్తున్నారు. దర్శి ప్రాంతం వాళ్ళు అన్నదాతగా పిలుచుకునే అందరినీ స్వామి అంటూ పలకరించే పెద్దాయన బూచెపల్లి సుబ్బారెడ్డి మరణించగా శివన్న ఒంటరివాడు కాగా పైనున్న తండ్రి ఆశీస్సులతో నిస్వార్థ ప్రజాసేవే బలంగాను ఓటర్లే తన బలగంగాను ఎంచుకొని ఒంటరిగానే శివప్రసాద్ రెడ్డి టీడీపీ బలగాన్ని ఎదుర్కోబోతున్నాడని, తండ్రి తోడు లేని బిడ్డ శివన్నను ఆదరించి అభిమానం చూపించే విషయం ఓటర్లను ఆలోచింపజేస్తుందని, మనసు కదిలిస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అనుకోవటం వినిపిస్తుంది. ఈ ఎన్నికల్లో తండ్రి కూడా తోడులేని శివప్రసాద్ రెడ్డిన 10 మంది నాయకులు బలగంగా ఉన్న గొట్టిపాటి లక్ష్మిన ఓటర్లు ఎవరిని గెలిపిస్తారో ఎదురు చూడాల్సిందే కదా.